సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలంటూ నినాదాలు చేశారు. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ క్రషర్ చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్ పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి పొంగులేటి కుటుంబం స్కామ్ బయటపెట్టడంతో ప్రభుత్వం బిత్తరపోయింది. ముఖ్యమంత్రి వాటా ఉన్నందున చర్య తీసుకోవడం లేదా? అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులని ముఖ్యమంత్రి అంటున్నారు. 2020-2022 వరకు పొంగులేటి చైర్మన్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని కేటీఆర్ అన్నారు. 2.5 ఏళ్లుగా ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ప్రభుత్వం చేయట్లేదు. మంత్రి పొంగులేటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మంత్రి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారు? మైనింగ్ మంత్రి సిగ్గుపడాలి. ఎన్ని కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట్లో ముఖ్యమంత్రి బంధువులది. 1800 కోట్లు ఆదాయం రావాలి, వస్తోంది 900 కోట్లు. మిగతావి ఎవరి జేబులోకి పోతున్నవి? 1000 కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఆడిస్తున్నట్టు బీజేపీ ఆడుతోందంటూ కేటీఆర్ ఆరోపించారు. ప్రైవేట్ భూముల్లో గూండాలను వేసుకుని కబ్జా చేస్తున్న వారిని కూడా మేము వదిలిపెట్టాం. మెట్రోపై స్టేట్మెంట్ చాలా తప్పుగా ఉంది. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 280 ఎకరాల ఆల్ అండ్ టీకి లీజుకిచ్చాం. ఈ భూమిని కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాయదుర్గం వద్ద మెట్రోకి కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది? ఎల్ఎన్టీ సిఎఫ్ఓని జైల్లో వేస్తామని బెదిరించారు. ఇది పెద్ద కుంభకోణం. ప్రభుత్వం వినకపోతే గవర్నర్ను కూడా కలుస్తాం, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామంటూ కేటీఆర్ అన్నారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. స్పీకర్ పొడియం వద్దకు దూసుకెళ్లి అక్కడ బైఠాయించారు. మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిసిఐడి విచారణ చేయిస్తామని చెప్పారు. మళ్లీ హౌస్ కమిటీ కోసం డిమాండ్ చేయడం ఏం పద్ధతి? బీఆర్ఎస్ నేతలకు ఇదేమైనా న్యాయంగా అనిపిస్తోందా అంటూ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.